ఈ నిపా వైరస్ ఇన్ఫెక్షన్ 10 మందికి వచ్చిందంటే 5గురు చనిపోతారండి. హాయ్ అండి, ఈ వీడియోలో నిపా వైరస్ ఇన్ఫెక్షన్ గురించి చెప్తాను. దయచేసి ఈ వీడియోని సేవ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. అసలు కోవిడ్ లాగా ఒక పెద్ద పాండమిక్ రాబోతుందా అని ఎవరికైనా డౌట్ ఉంటే గనక ఈ వీడియో చివరి దాకా చూస్తే మీకు ఆ డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి. ఫస్ట్ ఏంటంటే, ఈ నిపా వైరస్ అనే ఇన్ఫెక్షన్ యొక్క సిమ్టమ్స్ ఏంటి? నార్మల్ గా ప్రతి వైరల్ ఇన్ఫెక్షన్ లో వచ్చేలాగే ఫీవర్, బాడీ పెయిన్స్, సోర్ థ్రోట్, రన్నింగ్ నోస్ ఇలా సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యి తర్వాత న్యూరలాజికల్ సిమ్టమ్స్ వస్తాయి. అంటే బ్రెయిన్ కి సంబంధించిన సిమ్టమ్స్, అంటే కన్ఫ్యూజన్ లో వెళ్ళిపోతారు అనమాట. అంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, ఫిట్స్ రావడం, కోమాలోకి వెళ్ళిపోవడం. సో ఈ నిపా వైరస్ ఇన్ఫెక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్, ఊపిరితిత్తుల్ని బ్రెయిన్ ని ఎఫెక్ట్ చేసి లేట్ స్టేజెస్ లో ప్రాణం పోద్ది అనమాట. అసలు ఈ నిపా వైరస్ ఎలా స్ప్రెడ్ అవుతుందండి? మెయిన్ గా బ్యాట్స్ ద్వారా. బ్యాట్స్ అంటే గబ్బిలాలు అనమాట. ఈ గబ్బిలాలు ఏం చేస్తాయంటే, మామూలుగా చెట్ల మీద ఉన్న ఫ్రూట్స్ పళ్ళని కొరికి సగం తినేసి వదిలేస్తా ఉంటాయి. సో మనం ఏంటి, చిలక కొట్టిన జాంకాయ, చిలక కొట్టిన మామిడికాయ అని చెప్పేసి మనం తిన్నప్పుడు ఏంటంటే, అది చిలక కొట్టిందో గబ్బిలం కొట్టిందో ఎవరికి తెలియదు. సో అది కొట్టినప్పుడు ఆ బ్యాట్ యొక్క సలైవ ఆ జాంకాయలోకో లేకపోతే ఆ ఫ్రూట్ లోకో రిలీజ్ అవుద్ది. కొన్నిసార్లు బ్యాట్ యొక్క యూరిన్ కూడా మిక్స్ అవుద్ది అనమాట. సో ఆ ఫ్రూట్స్ గనక మనం తింటే మనకి ఆ నిపా వైరస్ అనేది వస్తుంది అనమాట. సో కొన్ని చోట్ల ఏంటంటే పందులకు వస్తుంది ఇన్ఫెక్షన్. వాటిని ఇంటర్మీడియట్ హోస్ట్స్ అంటారు. ఏంటంటే సపోజ్ ఇలా ఇన్ఫెక్ట్ అయిన ఫ్రూట్స్ అన్ని వాళ్ళు తెలియక పందులకి వేస్తారు. సో ఆ పందులన్నీ తినేయడం వల్ల పందులకు వచ్చి ఒక పంది నుంచి ఇంకో పందికి కూడా స్ప్రెడ్ అవుతుంది. సపోజ్ ఇదివరకు కోవిడ్ ఇన్ఫెక్షన్ ఉంది. సో కోవిడ్ ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యేటట్టుగా నిపా వైరస్ కూడా స్ప్రెడ్ అవుతుంది. ఇక్కడే అందరికి డౌట్ వస్తుంది, సార్ మరి ఇప్పుడు ఒక పెద్ద పాండమిక్ రాబోతుందా, మళ్ళీ దేశం మొత్తం లాక్డౌన్ లోకి వెళ్ళిపోబోతుందా అంటే, ఈ నిపా వైరస్ అనేది కోవిడ్ అంత భయంకరంగా స్ప్రెడ్ అవ్వదు. సింపుల్ గా చెప్పాలంటే, సపోజ్ ఒక కోవిడ్ ఇన్ఫెక్షన్ 10 మందికి ఉందనుకోండి, ఆ 10 మంది ఒక్కొక్కళ్ళు 5గురికి 6గురికి చొప్పున ఒక 50-60 మందికి స్ప్రెడ్ చేయగలుగుతారు. కానీ ఈ నిపా వైరస్ ఇన్ఫెక్షన్ లో R0 వాల్యూ 0.3 to 0.5% ఉండటం వల్ల 10 మంది ఇన్ఫెక్షన్ ఉన్నా సరే వాళ్ళు 3 నుంచి 5గురికే స్ప్రెడ్ చేయగలుగుతారు. సో ఈ స్ప్రెడ్డింగ్ అనేది తక్కువ ఉంటది అనమాట. సో ఎలా స్ప్రెడ్ అవుతుంది? మనిషి నుంచి మనిషికి స్ప్రెడ్ అవుతుంది అంటే, మరి కోవిడ్ లాగా ఒక్కసారి తుమ్మితే అందరికి స్ప్రెడ్ అయ్యేటట్టుగా ఉండదండి. సో ఆ నిపా వైరస్ ఇన్ఫెక్షన్ లో ఉన్న వాళ్ళతో బాగా మనం మింగిల్ అయితే వాళ్ళ యొక్క బాడీలీ ఫ్లూయిడ్స్ అంటారు, అంటే వాళ్ళు బాగా సలైవా అంతా మన మీద పడడం గానీ, యూరిన్ కంటామినేట్ అవడం గానీ, సో అట్లాంటి క్లోజ్ కాంటాక్ట్ వల్ల స్ప్రెడ్ అవుతుంది. కానీ జస్ట్ క్యాజువల్ గా సపోజ్ బస్సులో ఒకటి తుమ్మాడు అనుకోండి, అందరికి కోవిడ్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ నిపా వైరస్ అలా కాదు. బస్సులో ఒకటి తుమ్మాడు అనుకోండి, ఆ పక్కనే ఉన్న వాడికి హైయెస్ట్ రిస్క్ ఉంటుంది, మిగతా వాళ్ళకి లో రిస్క్ ఉంటుంది అనమాట. అండ్ దీనికి ట్రీట్మెంట్ ఏంటి సార్ అంటే గనక, నిపా వైరస్ కి ప్రస్తుతానికి ట్రీట్మెంట్ లేదు. యాంటీబయాటిక్స్ లేవు, యాంటీవైరల్స్ లేవు. ఓన్లీ సపోర్టివ్ ట్రీట్మెంట్. అంటే ఫీవర్ వస్తే పారాసెటమాల్ వేయడం, బాడీ పెయిన్స్ వస్తే పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం, రెస్పిరేటరీ సిస్టమ్ ఎఫెక్ట్ అయితే వెంటిలేటర్ పెట్టడం. అంటే మన బాడీ యొక్క ఇమ్యూనిటీ ఎంత స్ట్రాంగ్ గా ఉంచుకుంటే అంత మంచిది భయ్యా. మనం మార్కెట్ లో ఫ్రూట్స్ గానీ, వెజిటేబుల్స్ గానీ ఏదైనా కొనేటప్పుడు దయచేసి ఫ్రెష్ గా ఉండి బొక్కలు లేని ఫ్రూట్స్ కొనుక్కోండి. తినేటప్పుడు కూడా తొక్కు ఒలుచుకొని నీట్ గా కడుక్కొని ఫ్రూట్స్ తినండి. అండ్ పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకోవడం, తర్వాత ప్రాపర్ గా హ్యాండ్ వాష్ చేసుకోవడం, హ్యాండ్ శానిటైజ్ చేసుకోవడం, నలుగురిలో ఉన్నప్పుడు కొంచెం దూరం పాటించు. ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఈ నిపా వైరస్ అసలు స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఐ హోప్ ద వీడియో ఇస్ క్లియర్. మళ్ళీ చెప్తున్నాను, కోవిడ్ లాగా పాండమిక్ అయ్యే ఛాన్సెస్ చాలా రేర్ అండి, బట్ మార్టాలిటీ చాలా ఎక్కువ. ప్లీజ్ బీ అవేర్. నేను చెప్పిన కాషన్స్ అన్ని ఫాలో అవ్వండి అండ్ స్టే హెల్దీ, స్టే ఫిట్.